అల్లు అర్జున్ గారు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అల్లు అర్జున్ గారు ఎవరిని ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టలేదు అని చెప్పేశారు. కౌంటర్ కాదు, ఇది క్లారిఫికేషన్ కోసం పెట్టాను మాత్రమే అని చెప్పేశారు. అంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన ఏం చెప్పారు అంటే, ఫస్ట్ వచ్చేసి ఈ ప్రెస్ మీట్ నాకు జరిగిన హ్యూమనిలేషన్ స్ప్రెడ్ అంటున్న మిస్ఇన్ఫర్మేషన్ నాకు జరుగుతున్న క్లారిఫికేషన్ చేస్తున్నా అని చెప్తారు. ఈ ప్రెస్ మీట్కి రీజన్ ఏమిటంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అండ్ అక్బర్ ఉద్దీన్ తెలుసు కదా, ఓవైసీ వాళ్ళు. సో కామెంట్స్ అయితే చాలా సెన్సేషన్ కామెంట్స్ అని చెప్పాల్సిందే. అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ బయట స్టాంపింగ్ గురించి మాట్లాడడం చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఏదైతే చేశారో అసలు నిజం లేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. ఇందులో హైలైట్ విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ గారు సినిమా పూర్తిగా చూడలేదు. పోలీస్ వాళ్ళు నాకు చెప్పారు, సిబ్బంది చెప్పిన విధానం ప్రకారం నేను సినిమా మధ్యలోనే వెళ్ళిపోయాను, నాకు పోలీస్ సిబ్బంది చెప్పారు అంటున్నారు. కానీ బయట కొన్ని క్లిప్స్ ఎలా ఉన్నాయంటే, అల్లు అర్జున్ గారు జాతర సీన్ చూసే వరకు లోపలే ఉండి అప్పుడు బయటకు వచ్చారు అని చూపించింది. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. ఆ టైంలో కూడా ఆడ ఒక తల్లి బిడ్డ ఇద్దరు అంత కష్టంలో పడి చనిపోతున్నా కూడా ఈయన బయటికి వచ్చి ఫ్యాన్స్కి చేతులూపుతూ క్యాంపెయిన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు అల్లు అర్జున్ గారి కొన్ని వీడియోస్ బయట సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. దానికి ధీటుగా అల్లు అర్జున్ గారు కొన్ని ఆన్సర్ అయితే ఇచ్చేశారు. నేను ఆ టైంలో అలా లేవడానికి, అలా రూప్ టాప్ నుంచి వచ్చి నేను ఆడియన్స్కి అండ్ నా ఫ్యాన్స్కి నేను హాయ్ చెప్పడానికి కారణం నా కారుకు అడ్డుగా నిలబడ్డారు. సో అటువంటి సమయంలో నేను అలా బయటికి వచ్చి చేతులూపి సైడ్ ఇవ్వండి అని చెప్పడానికి నేను లేచామని చెప్పి అంటున్నారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం వీడియోస్ అలా కనిపించట్లేదు. సో ఈ విధానం, అదేవిధంగా ఈ జరిగిన ప్రెస్ మీట్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విధానం బట్టి మీరు ఎవరు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి.